వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 2 days బ్యాకే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరిలో అంటే ఈ నెలలో మనకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇట్లా ప్రకటించిన వెంటనే మళ్ళా కొంతమంది అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎందుకు అంటే జీవో 29 సవాల్ చేస్తూ వికలాంగుల కోటా రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేశారు. 1-2 రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది 4వసారి. దీంతో అప్రమత్తమైన టీజీపీఎస్సీ తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ విచారణ కనుక వాయిదా పడితే మాత్రం మీ గ్రూప్ 1 యొక్క జిఆర్ఎల్ అనేది వాయిదా పడే అవకాశం ఉంటుంది. సో సుప్రీంకోర్టు వెళ్తూ ఉంటే విచారణలు వాయిదా పడుతూ ఉంటాయి. మీ యొక్క రిజల్ట్స్ కూడా లేట్ అవుతూ ఉంటాయి. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ విధంగా రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. గ్రూప్ 1 క్లియర్ అయితే కనుక మనకు గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తుంది, తర్వాత గ్రూప్ 3 వస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.